నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలంగాణలో ఇప్పుడు గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న ప్రధానమైన చర్చ ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరుతోటి ఓటర్ల జాబితాని ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. దాంట్లో తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల ఓట్లు ఇప్పటివరకు కూడా తిరిగి తమ ఫారాలు సమర్పించి వాళ్ళు ఓట్ని కొనసాగించలేదంటే అవి ఎన్నికల జాబితా ఓటర్ల జాబితాలోంచి గల్లంతు కావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే సుమారు 43 లక్షల ఓట్లు హైదరాబాద్ పెరిఫరీస్ అంటే నగరానికి ఆనుకొనున్న ఇతర నియోజకవర్గాల నుంచి పోయాయి అన్నది ప్రధానంగా చర్చిస్తున్నాం. ముఖ్యంగా కోర్ హైదరాబాద్ రీజియన్లో 49% ఓట్లు పడిపోయాయట. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంటు, అలాగే జూబ్లీ హిల్స్, ముషీరాబాదు ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా గల్లంతయ్యాయి. ఈ తగ్గే ఓట్లు ఏ పార్టీకి తూట్లు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. 43 లక్షల ఓట్లు హైదరాబాద్ నుంచే గల్లంతైతే ఈ ప్రభావం హైదరాబాద్ మీద ఎలా పడబోతుంది, పార్టీల మీద ఎలా పడబోతుంది అన్నది పార్టీలు ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం. అసలు ఏంటి ఎస్ఐఆర్ అనేది ఒకసారి చూద్దాము. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జనవరిలో స్పెషల్ రివిజన్ అన్న పేరుతోటి ఎన్నికల జాబితాని అంటే ఓటర్ల జాబితాని రివైజ్ చేస్తూ ఉంటారు. అంటే కొత్త ఓట్లు వస్తే వాటిని అందులో జాబితాలో యాడ్ చేయడము, లేదా అప్పటికే ఎవరైనా చనిపోయి ఉంటే వారిని తొలగించే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే వీరి డాక్యుమెంట్లు ఇతర ఆధారాలతో సహా మొత్తం పరిశీలించి ఆ ఆధారాలు ఉంటేనే ఈ జాబితాలో వారి పేరును కొనసాగించడము ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇది కొత్తదేమీ కాదు. గతంలో 2002లో కూడా ఈ ప్రక్రియ జరిగింది. అప్పట్లో వచ్చిన జాబితా తర్వాత కొంచెం ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్ అంటే స్పెషల్ రివిజన్ని ప్రతి సంవత్సరం జనవరిలో ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం గతంలో చూసాము. బీహార్లో, బెంగాల్లో, తమిళనాడులో ఇలాంటి అనేక రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్ళబోతున్న రాష్ట్రాలన్నింటిలో జరిగాయి. కాబట్టి ఈ ప్రభావం ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో నమోదైన ఓట్లు రెండో చోట కూడా ఓటు వేసుకోవడానికో, లేకపోతే లేని ఓట్ల పేరుతోటి లేని ఓటర్లను ఆ పేరుతో వేరే వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద పడుతుంది. హైదరాబాద్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ మీద ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఈ 2002 నుంచి 2026 24 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 సంవత్సరాల్లో హైదరాబాద్ జనాభా దాదాపు రెట్టింపుకు మించే అయిందని భావించాల్సి ఉంటుంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా నుంచి కూడా హైదరాబాద్కి వలసలు వచ్చాయి. తెలంగాణలో కూడా జిల్లాలన్నింటిలోంచి కూడా చదువు పూర్తయిన వారు, ఉపాధి అవకాశం కోసం వచ్చేవాళ్ళు, పిల్లల చదువు కోసం వచ్చేవాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చేవాళ్ళు, వ్యాపారరీత్యా వచ్చేవాళ్ళంతా కూడా హైదరాబాద్లోనే స్థిరపడతా ఉంటారు. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ద్వారా ఏంటంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో కొంతకాలం 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు ఉంటే ఇక్కడ కూడా ఏదో ఒక ఎన్నిక వస్తుంది, ఏదో ఒక పార్టీ ద్వారా వాళ్ళు ఓటు ఇక్కడ కూడా నమోదు చేసుకుంటారు. అంటే ఊర్లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో కూడా ఓటు ఉండి ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఓటు కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇంటెన్సివ్ రీజన్ ద్వారా ఏంటి, ఏదో ఒక చోట మాత్రమే ఓటు కొనసాగే విధంగా భారతీయుడై ఉండి లేదా తమ పూర్వీకుల నుంచి కూడా భారతీయుడై ఉన్న ఆధారాలు చూపించిన వారికి మాత్రమే ఈ ఓటు హక్కు కొనసాగే విధంగా, అంటే జాబితాలో వారిని పేరు నమోదయ్యే కొనసాగే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఈ క్రమంలోనే చాలా ఓట్లు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాయి. నాకు మా ఊర్లో ఓటు ఉందనుకోండి, ఇక్కడ కూడా ఓటు నమోదై ఉంటే ఇక్కడ నేను ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తాను. సాధారణంగా చాలామందికి సెంటిమెంట్ పరంగా ఊర్లలోనే తమ ఓటు కొనసాగే విధంగా ఆస్తిపాస్తుల కోసమో లేకపోతే ఊరి మీద ఉండే సెంటిమెంట్ ఇచ్చానో అక్కడే కొనసాగించడానికి ఎక్కువ మంది సుముఖత చూపుతున్నారు. కాబట్టి అటు వెళ్ళిపోయాయి. ఈ ప్రభావం హైదరాబాద్లో పడుతుంది. కాబట్టి ఈ తగ్గిన ఓట్ల ప్రభావం పార్టీల విజయ అవకాశాల మీద పడుతుంది. ఎందుకు అంటే హైదరాబాద్ ఓటరు ఎప్పుడూ కూడా ఒక స్థిరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. గడిచిన 3-4 ఎన్నికలు తీసుకుందాము. 2023 అసెంబ్లీలో హైదరాబాద్లో ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ మంది, అంటే ఎంఐఎం ప్రభావం ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలిచింది. మిగతా అన్ని స్థానాల్లో ఒక గోషామహల్ మీద మిగతా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2023లో. 2024కి వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి, సికింద్రాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, చేవెళ్ళ కూడా తీసుకున్నాం 3 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఈ 3కి 3 భారతీయ జనతా పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అన్ని రాలేదు.
అంటే ఓటరు తన తీర్పును మార్చుకున్నాడు. మళ్ళీ హైదరాబాద్లోనే 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఏవి? ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ చనిపోతే అక్కడ ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన క్యాండిడేట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అలాగే జూబ్లీహిల్స్ కూడా ఉప ఎన్నిక జరిగింది. హై ఇంటెన్సిటీ పార్టీలన్నీ కూడా తమ బలాబలాలు వినియోగించి చేస్తే అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే మళ్ళీ గెలిచారు. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలకు తన ఓటరు తన నిర్ణయాన్ని మారుస్తూ ఇస్తున్నాడు. అంటే డైనామిక్స్ మారిపోతున్నాయి. ఓటర్ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రభావం హైదరాబాదుతో పాటుగా చుట్టుపక్కల ఉన్న మొత్తం 35 నియోజకవర్గాలు సుమారుగా ఉంటాయి. ఈ 35 నియోజకవర్గాలు ఎలాంటి ప్రభావం పడుతుందన్న టెన్షన్ జరుగుతుంది. కాబట్టి పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఎస్ఐఆర్ని గమనిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్లో తమ ఓట్లు మిస్ కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు తొలగించడం ద్వారా కాంగ్రెస్ విజయావకాశాలను తగ్గించే అవకాశం కనిపిస్తుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మంత్రులు ఎవరు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా అసలు నియోజకవర్గాల నుంచి ఇక్కడికి రాకూడదు, ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్యేలు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉంది మనము, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోతే అది ప్రతిష్టకు మాత్రమే భంగం కాదు, ఇది మన ఉనికి కూడా చాలా తీవ్రమైన ప్రమాదం కలిగి ఉంటుందని ముఖ్యమంత్రి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ మేరకు చాలామంది బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లను వాళ్ళు బూత్ లెవెల్ క్యాడర్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వాళ్ళు వెళ్ళి పనిచేయాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఈ 3 పార్టీల్లో కూడా అత్యధికంగా బూత్ లెవెల్ ఇన్ఛార్జీలను పెట్టి ప్రతి ఇంటికి తమ ఓటు ఏది మిస్ కాకుండా ఉండే జాగ్రత్త పడి సుమారు 20,000 పైచిలుకు మంది ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలను పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జరుగుతున్న ప్రక్రియలో కనుక ఎక్కువ శాతం అంటే అక్రమ ఓటర్లు ఉంటే, వలసదారులు ముఖ్యంగా మైనారిటీ వర్గాల వారు చాలామంది పూర్తి స్థాయి ఆధారాలు లేకుండానే దొంగ ఐడెంటిటీతో ఓటు హక్కు పొంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్షాళన వారంతా పోతే బీజేపీకి లాభిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఓట్లు కనుక అలా ప్రక్షాళన జరిగితే బీజేపీకి లాభం ఉంటుంది. అర్బన్ ఓటు మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది గ్రామాలకు వెళ్తున్నారు, తమ సొంత ఊర్లోనే ఓటు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది బీజేపీకి లాభం చేకూరుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగానే ఉన్నారు. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇది మైనారిటీల ఓట్లను తొలగించేందుకు, బలవంతంగా మా బలాన్ని తగ్గించి చూపించేందుకు చేస్తున్న ఒక పరోక్ష ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారానే మా ఓట్లని తొలగించేందుకు ఎస్ఐఆర్ని వినియోగించుకోబోతున్నారు. అలా ముస్లింలకు, మైనారిటీలకు పెద్ద నష్టం చేకూరుస్తున్నారని చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎంఐఎం పార్టీ చాలా చురుగ్గా పాల్గొంది. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా పార్టీ క్యాడర్ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఉన్న ఓటుని వాళ్ళు ఎక్కడికక్కడ తీసుకువెళ్ళింది. ఇది వారి సంసిద్ధతను తెలియజేస్తుంది. ఇక ప్రభావం ఎలా ఉంటుందనేది చూద్దాం. అంటే ఈ 3-4 పార్టీల మధ్య ఈ ఎస్ఐఆర్ ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉంది. గడిచిన హైదరాబాద్లో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. అంత మాత్రాన అధికారంలో ఉన్నాం కాబట్టి మనకే పట్టం కడతారని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఓటర్లు అంటే అర్బన్ ఓటర్సు ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి ఉన్నారు. కాబట్టి అధికారంని నిర్ణయించే సందర్భంలో ఓటరు నిర్భయంగా తన నిర్ణయం తీసుకుంటారు. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి, తమ కోరు ఓటర్లు ఎవరు అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆలోచిస్తుంది. దీంట్లో దిగువ మధ్య తరగతి, ఉపాధి కూలీలు, అలాగే మైనారిటీ ఓట్లు, ఈ ముగ్గురు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉపాధి కోసం వచ్చిన వారంతా కూడా సొంత ఊర్లోనే ఓటు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి హైదరాబాద్లో జుగ్గి జోపిడీలు అంటే స్లమ్ ఏరియాల్లో ఇట్లాంటి వాటిలో ఉన్న ఓట్లు కొద్దిమంది పోయే అవకాశం ఉంటుంది. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ అనుకూలురు, ఎంఐఎం పోటీ చేయని ప్రాంతాల్లో కాంగ్రెస్కి లాభం ఉంటుంది. కాబట్టి వారు వెళ్తే ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది. మధ్యతరగతి ఓటర్ పైన కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎక్కువ మంది గ్రామాలని ప్రిఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు గ్రామాల్లో పెరుగుతాయి, హైదరాబాద్లో తగ్గడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ ప్రధాన బలం ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా అర్బన్ ఓటరు యువత. హైదరాబాద్లో ఓట్లు నమోదైన వాటిలో ఎక్కువ మంది
యువతే ఉన్నారు. అంటే 45 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. వారంతా కూడా మోడీకి, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ఓట్లు అని చాలామంది భావిస్తున్నారు. చాలా కాలంగా గడిచిన 2-3 దశాబ్దాలుగా హైదరాబాద్కి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న వలసల కారణంగా కూడా ఎక్కువ మంది ఇక్కడ ఓటు పొందిన వారు కూడా ఉన్నారు. సో ఈ ఎస్ఐఆర్ కనుక దేశవ్యాప్తంగా అమలైతే ఖచ్చితంగా వారు సొంత రాష్ట్రాల్లో ఓటు నమోదు చేసుకుంటే హైదరాబాద్లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన ఓటర్ అంతా కూడా కూటమిలో ఉన్న ఓటు బీజేపీకి పడుతుందని వారు భావిస్తూ ఉన్నారు. వారంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే తమ ఓటును ప్రిఫర్ చేస్తే కనుక బీజేపీకి అది పరోక్షంగా నష్టం జరుగుతుందన్న భయం వాళ్ళలో ఉంది. కానీ మైనారిటీల్లో అక్రమంగా ఓట్లు సంపాదించిన వారు చాలామంది పూర్తి ఆధారాలు లేకుండానే ఓట్లు పొందిన వారు ఉన్నారు. కాబట్టి రోహింగ్యా లాంటి వారు, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల ఓట్లన్నీ కూడా తొలగిపోతాయి. చాలా చోట్ల తొలగిపోయిన ఓట్లో మాకు లాభం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఇతర ప్రాంతాల్లో తమకు లాభం జరుగుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఒక బీజేపీ సీనియర్ నేత ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే ఎంఐఎం పార్టీకి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, ఎందుకంటే థిక్ ముస్లిం సెటిల్మెంట్ ఏరియాస్లో వారి ఓట్ల సంఖ్య తగ్గినప్పటికీ కూడా మెజారిటీ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ హైదరాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారే తిరిగి తమ బలాన్ని కొనసాగించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు వారికి ఇంకొక అదనపు ప్రయోజనం వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా కమ్యూనిటీ పరంగా చూస్తే ముస్లింలు ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల్లో సెమీ అర్బన్ ఏరియాస్లో సెటిల్ అయి ఉంటారు. కాబట్టి వారి ఓట్లు ఇక్కడే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంటే నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో వారికి 2 సెటిల్మెంట్లు ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చినవారు కాదు, ఆయా పట్టణాల్లోనే స్థిరంగా గడిచిన 3-4 దశాబ్దాలుగా కూడా ఉన్నారు. కాబట్టి వారి ఓట్లలో పెద్ద కదలిక ఉండదు. కానీ హిందూ ఓట్లలోనే ఎక్కువగా కదలిక ఉంటుంది. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో, నిజామాబాద్ ఇతర ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎంఐఎంకి కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. మొత్తం తెలంగాణలో 1-2 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళ బలం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నది బీజేపీ నాయకుడు చేసిన ఒక కీలకమైన ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక మిగిలిన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుందో అర్థం కాని ఒక గందరగోళమైన పరిస్థితుందని మాకు భావించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 2023లోనూ లేకపోతే 2018లో కూడా హైదరాబాద్ ఓటరు పట్టం కట్టాడు. ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్కు వచ్చిన ఆంధ్ర ప్రాంతం వారంతా కూడా తమ ఓటుని బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా పెద్ద మొత్తంలో ఆమోదించారు. కాబట్టి అది బీఆర్ఎస్కి లాభం చేకూర్చింది. ఇప్పుడు ఎంఐఎం ఓట్లు ఎంఐఎం స్థిరంగా ఉంచుకోగలుగుతుంది. అర్బన్ ఓట్లలో మెజారిటీ బీజేపీ రిటైన్ చేసుకోగలుగుతుంది. లేదా మోదీ మ్యాజిక్ వాళ్ళకు వెళ్తే కనుక ఇక మిగిలిన ఓట్లు అంటే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓట్లు కనుక తిరిగి పల్లెల్లోకి వెళ్తే అది మనకు వ్యతిరేకంగా పడుతుందన్న భయం అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే ఎక్కువ జాగ్రత్తగా నిశితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కేటీఆర్ స్వయంగా తిరిగి అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందన్న గందరగోళము, ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇతర పార్టీల్లో కూడా ఉంది. బీజేపీని మనం అనుకున్నాము, తెలుగుదేశం పార్టీ కోర్ ఓటర్ మనకు అనుకూలంగా ఉంటారనుకున్నవారు వారు ఆంధ్రప్రదేశ్లోనే తమ ఓటు కొనసాగించుకోవడానికి ఇష్టపడితే ఆ ఓటు ఎటుపోతుందో తెలియని పరిస్థితి. అర్బన్ ఓటర్లు కూడా మెజారిటీ యూత్ గ్రామాల్లోకి వెళ్తే అది అక్కడ కాంగ్రెస్కి లాభం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. లేదా అక్కడ పోటాపోటీ గ్రామాల్లో పోటీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్యన ఉంటుంది. కాబట్టి ఆ పోటీలు తాము ఉన్నాం కాబట్టి ఇక్కడ నష్టం జరుగుతుంది, అక్కడ కూడా నష్టం జరుగుతుంది ఆందోళన బీజేపీలో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముందస్తుగా అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తున్న వలస అంటే దిగువ మధ్యతరగతి వర్గాలు, మైనారిటీ వర్గాల ఓటు తగ్గిపోతే కనుక అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా ఈ ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆందోళన, తమకు నష్టం జరుగుతుందేమో అన్న భయం అన్ని పార్టీల్లోనూ కూడా కనిపిస్తున్న పరిస్థితి.